తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3701 గ్రామాల్లో జరిగిన పోలింగ్ తొలి విడత పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెవిల్ రెడ్డి అందిస్తారు. లెవిల్ రెడ్డి చెప్పండి, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎంత మేర పోలింగ్ నమోదైంది? కౌంటింగ్ ప్రక్రియ అసలు ఎలా జరుగుతుంది? సునీత అన్నట్టుగానే గత నెల 31వ డేట్ నాడు పంచాయతీ ఎన్నికల సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల వరకే పెద్ద ఎత్తున గ్రామాల్లో బారులు తిరిగిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓటు చైతన్యం కనిపించిందో తెలంగాణ వ్యాప్తంగా ఈసారి కూడా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, పెద్ద ముసవాళ్ళు కావచ్చు, ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి 4479 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అయితే కొన్ని కారణాల వల్ల 9 గ్రామాలకు ఎన్నికలు కాలేదు. అయితే ఏదైతే కేటీఆర్ కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, వీళ్ళు ఏదైతే నినాదం చెప్పారో ఏకగ్రీవం చేసుకొని గ్రామాలు అభివృద్ధి పరచుకోవాలని అన్న మేరకు 769 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇవన్నీ తీసేసేగాను 3701 గ్రామాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. ఇప్పటికు 1 గంట వరకు ఇప్పటికే పోలింగ్ ముగిసింది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1 గంట లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారికి ఓటేసే అవకాశం కూడా కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే దీనికి మొత్తానికి గాను ఇప్పటికే మనకు 12 గంటల వరకు అధికారికంగా అందిన సమాచారం మేరకు 75% రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఇది క్రమేణా పెరుగుతూ 80 ఏబో కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున మహిళలు వారి గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాం, గ్రామాభివృద్ధికి సహకరించుకున్నామని నినాదంతో పెద్ద ఎత్తున మహిళలు కలిసి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మొదట 2 గంటలకు వార్డు మెంబర్లను ఫస్ట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరము వార్డు మెంబర్ల ఎన్నిక అనంతరము సర్పంచ్ సంబంధించి కౌంటింగ్ చేస్తారు. సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అనంతరం 2 గంటలకు ఈ సర్పంచ్ ఎన్నిక అవగానే వార్డు మెంబర్లకు సంబంధించి ఉప సర్పంచ్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు ఎన్నికల అధికారులు. వాళ్ళు ఎవరైతే వార్డు మెంబర్ గెలిచారో వారి చేతులైతే పద్ధతి ద్వారా ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. అయితే ఏదైతేనే మొత్తానికి గ్రామాల్లో పట్టణాలతో పోల్చుకుంటే గ్రామాల్లో ఓటింగ్ శాతము అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదని చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అటు పోలీస్ అధికారులు కాబట్టి ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చెదురుమరుచిన సంఘటన అయినప్పటికీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా జిల్లా పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో 2 గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సునీత. రైట్. థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.